పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయంలో అన్యాయం జరిగితే మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు ఎమ్మెల్సీ కేపీ వివేకానంద గౌడ్. ఎమ్మెల్యే కడియం అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ అయిన వివేకానంద గౌడ్ అసెంబ్లీకి హాజరై శ్రీహరి పార్టీ మారినట్లు నిరూపించే కీలక ఆధారాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తీర్పు కాపీలను స్పీకర్ తమకివ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిని నమ్ముకుని పోతే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని కడియం శ్రీహరి తెలుసుకోవాలని హితో పలికారు. కడియం మానసిక స్థితి సరిగ్గా లేదని, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరి కూతురికి టికెట్ ఇప్పించి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారని చెప్పారు. ఈరోజు కడియం శ్రీహరి గారి యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద ఈరోజు మమ్మల్ని మరి క్రాస్ ఎగ్జామినేషన్ గురించి ఈరోజు స్పీకర్ గారి దగ్గర ట్రిబ్యునల్ దగ్గర పిలిపించడం జరిగింది. మరి కడియం శ్రీహరి గారి యొక్క పరిస్థితి మరి ఈరోజు వారు పార్టీ మారినటువంటి 10 మంది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి పరిస్థితి కూడా మరి అయోమయ పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో, ఆగమ్య గోచరంగా మారిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈరోజు కూడా కడియం శ్రీహరి గారు వారు ఒక వితండ వాదానికి ఎత్తుకున్నారు. ఒక మొండి వాదన, ఎలాంటి ఒక పసలేని వాదన, ఏదో రకంగా మరి తప్పుదో పట్టించాలి, ఏదో వాదించాలనేటువంటి వాదన తప్ప మరి ఇంత ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి కూతురికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇప్పించుకొని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొని స్థానిక సంస్థల్లో కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ప్రత్యక్షంగా వారు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన తర్వాత కూడా ఇంకా కూడా బుకాయింపు, నిస్సిగ్గుగా రాజకీయాల్లో వీళ్ళకి అన్ని వదిలిపెట్టి ఇంత సీనియర్ నాయకుడైనటువంటి కడియం శ్రీహరి గారు, సుదీర్ఘమైనటువంటి 4 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు అన్నీ వదులుకొని ఈరోజు ఇంకా కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండడమని వితండవాదాన్ని మరి ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు.